ఎస్పీ గారు నాకు అడిగిందని చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. నేను అడిగింది ఏమంటే క్లియర్ అదే ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ టు ఆన్సర్ దాట్. ఎవ్రీబడి చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి తెలుసుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. రెండు వేల పడతారనుకున్నా, 2500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోపల కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. మీడియా రండి, ఒక పక్కకి రండి. మీరు కూడా పోలీసు ఒక పక్క రండి, నన్ను చూడండి. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు? ఇట్లా గేట్ ఉంది, ఈ గేట్ ఉంది, గేట్ వాడచ్చు. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉన్నది తీశారు. గేట్ దగ్గరలో తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. కౌంటర్లు చూస్తాం, వెళ్ళొచ్చాము తప్ప మా స్పీకర్లు వాళ్ళ కంట్రోల్ నువ్వు ప్లానింగ్ పట్టాను కదా, నువ్వు కూడా ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు కదా, ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చైర్మన్ ఉన్నాడు కదా.
ఎవరున్నారు ఇక్కడ ఆ టైంలో ఎవరున్నారు ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిట్స్ వరకు ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఇక్కడ పెట్టారు అంబులెన్స్ ఇక్కడ ఎదురుగా పెట్టారు ఆ సైడ్ పెట్టారు ఈ గేట్ కాబట్టి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత షిఫ్ట్ చేశారు 7 అంబులెన్స్ అంబులెన్స్ ముందు లేవా అంబులెన్స్ ఉంది ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంది సార్ ఎక్కువ మంది ఇంజూర్ అయి ఉంటారని అడిషనల్ అంబులెన్స్ పంపించాం అంబులెన్స్ ఎన్ని గంటలకు అయితే సార్ ఇక్కడ నుంచి 8:40 ఎన్ని గంటలు జరిగింది 8:20 మనకి అంటే స్టాంపీడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్ వీళ్ళందరినీ బయటకు తీయడం డ్రైవర్ ఇంకా చేయడం ఫోన్ లేదా చేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులను కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబానందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నా. లక్షలాది మంది ప్రజలు వస్తారు. అందరూ వైకుంఠ ఏకాదశిని